Today's topic is building our lives on the rock. ఈ రోజు అంశం మన యొక్క గృహాన్ని బండ మీద కట్టుకోవడం గురించి. Yeah. Before I go to that, I want to say what it is, because Jesus has said either your life can be built on the rock or on the sand. యేసు ప్రభువు మన ఈ గృహాన్ని అయితే మనం బండ మీద కట్టుకోవచ్చు లేదా ఇసుక మీద కట్టుకోవచ్చు అని చెప్పారు. He gave the option, not the option, like he gave the two alternatives. ఆయన రెండు మార్గాల్ని చూపించాడు, రెండు విధానాలను చూపించాడు. He said either you can build it on the rock or you can build it on the sand. అయితే మీరు బండ మీద కట్టుకోవచ్చు లేదా మీరు ఇసుక మీద కట్టుకోవచ్చు. I know that all of you know that I'm referring to Matthew chapter 7, 24 onwards. నేను మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి ఉన్న మాటల్ని ప్రస్తావిస్తున్నానని మీ అందరికీ తెలుసు. You have to understand that the context in which the Lord says that. ఏ సందర్భంలో ప్రభువు ఈ మాటలు చెప్తున్నారు అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. It says in verse 24, therefore 24వ వచనంలో కాబట్టి అనే మాట ఉంది. When we try to understand God's word, Brother Zach has told us whenever there is a therefore, we should understand why that therefore is. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు సోదరు జాగర్ మనకి ఏం చెప్పారంటే, ఎప్పుడైనా కాబట్టి అనే మాట వస్తే ఎందుకు కాబట్టి అనే మాట వచ్చిందని మనం చూడాలి. You should ask why, Lord, why are you talking like that? Therefore means it is all related to the above verses. ఎందుకని ప్రభువా నువ్వు కాబట్టి అని ఇవి చెప్తున్నావు అంటే, ఈ కాబట్టి అనే మాట ముందు పైన చెప్పండి మాటలకు సంబంధించింది. It refers to two things. ఇది రెండు విషయాల గురించి చెప్తుంది. Number one is he refers to chapter 5, chapter 6, chapter 7. ఒక విషయం ఏంటంటే 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ వచనాన్ని గురించి ఆ మాట చెప్తూ ఉంది. He is talking about all those, and then he says therefore. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడు కాబట్టి అని. It will, all those words, if you take seriously and obey chapter 5, chapter 6, chapter 7, then we will not continue in our sin. That is very clear in verse 23. మనం కనుక ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న మాటలు తీవ్రంగా తీసుకుని వాటికి విధేయత చూపిస్తే మనము ఈ పాపాన్ని చెయ్యము అని 23వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. Yeah, those people said we preached, we cast out demons, we healed sick, and we raised the dead, and a lot of performed miracles, a lot of these things. But then Jesus said, but you still commit sin. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, మేము ప్రవచించలేదా, దెయ్యాలు వెలగొట్టలేదా, అద్భుతం చేయలేదా అని చెప్పినప్పుడు కానీ ప్రభు వారి పాపం చేస్తూనే ఉన్నారు. So it is very clear that verse 24, 25, 26, 27 refers to obedience to God's word in chapter 5, chapter 6, chapter 7, which will lead to a freedom from the power of sin. అయితే ఈ 24లో ఉన్న మాటలు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే 5, 6, 7 అధ్యాయాలు విధేయత చూపించినప్పుడు అది మనల్ని పాపం యొక్క శక్తి నుంచి విడుదలలోనికి నడిపిస్తాయి. So we will see about building our lives on the rock later. మన యొక్క జీవితాలను బండ మీద కట్టుకోవడం గురించి మనం కొంచెం సమయం తర్వాత చూద్దాం. We will see, because Jesus says about other thing also. You can build your lives on the sand in verse 26. 26వ వచనంలో యేసయ్య ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఏంటంటే మీ యొక్క ఇల్లుని మీరు ఇసుక మీద కూడా కట్టుకోవచ్చు. What is this sand and what is this rock? That is what we are going to see today. ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే ఈ ఇసుక ఏమిటి, బండ ఏమిటి. Building, are you now, dear young brothers and dear young sisters, you should ask that question to yourself as I have asked that question myself. యవనస్తులైన మీరు ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను కూడా ఈ ప్రశ్న వేసుకున్నాను. మనం దేని మీద కడుతున్నాము? Are you building your lives on the rock or on the sand? మీ యొక్క జీవితాలను మీరు బండ మీద కడుతున్నారా లేక ఇసుక మీద కడుతూ ఉన్నారా? God wants you to build your lives on the rock, not on the sand.
ప్రభువు మీ యొక్క జీవితాలను ఇసుక మీద కాదు బండ మీద కట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. I want to show you two verses from the Old Testament to tell you what is sand. ఇసుక అంటే ఏంటో మీకు చెప్పడానికి నేను పాత నిబంధనలో 2 వచనాలు చూపించాలనుకుంటున్నాను. First of all, Ezekiel chapter 3. మొదటిగా యెహెజ్కేలు 3వ అధ్యాయం. Ezekiel chapter 3, యెహెజ్కేలు 3వ అధ్యాయం. chapter 3, verse 1 and verse 2. 1-2 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి. It was, and he ate to the word of God. తను దేవుని యొక్క వాక్యాన్ని తిన్నాడు. That means we can say that he heard the word of God, or he enjoyed the word of God. అంటే మనం ఇంకో మాటలో చెప్పుకోవాలంటే తను దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎంతో ఆనందిస్తున్నాడు. It says that it was sweet. Word of God was sweet. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అది ఆ యొక్క దేవుని వాక్యం, ఆ గ్రంథం మధురంగా ఉంది, తేనె వలె. It was sweet as honey in my mouth. నా నోటికి తేనె వలె మధురంగా ఉంది అంటున్నాడు. I have experienced that when we hear godly men. మరి దైవికమైన వారు వాక్యాన్ని చెప్తున్నప్పుడు దాన్ని అనుభవించారు. Some of us went to Guntur last week. మరి మాలో కొంతమంది గత వారం గుంటూరు వెళ్ళాం. And then the word of God was like honey. It was so sweet in our mouth. దేవుని యొక్క వాక్యం ఎంతో మధురంగా మా నోట్లో తేనె వలె ఉంది. Yeah. And then we say, oh, good word, wonderful word, very nice. అప్పుడు మేము అన్నాం, ఎంత చక్కని మాటలు, అద్భుతమైన మాటలు, చాలా బాగున్నాయి. And David also says in Psalm 19:19. దావీదు కూడా చెప్తూ ఉన్నాడు కీర్తనలో 19. Yeah. కీర్తనలు 19. 19, it says, verse 10. 10వ వచనం. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరతగినవి, తేనె కంటెను, జుంట తేనె దారల కంటెను మధురమైనవి. The word of God is more valuable than the gold, finest gold. దేవుని యొక్క వాక్యం బంగారం కంటే, మేలిమి బంగారం కంటే చాలా విలువైంది. It says it is sweeter than honey and the drippings of the honeycomb. ఇది తేనె కంటే, జుంట తేనె దారల కంటే మధురమైనవని చెప్పబడింది. When you hear a godly man, the word of God comes to us like honey. దైవికమైన వ్యక్తి వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి తేనె వలె మన దగ్గరికి వస్తుంది. We just sit and we feel like drinking the honey. We feel like sitting and enjoying. మనకు ఎలా అనిపిస్తూ ఉంటదంటే మనం కూర్చుని ఆ తేనెని తీసుకుంటూ ఎంతో ఆనందిస్తూ ఉంటాం. And then you say, that's fine, that's great. అప్పుడు మీరు అంటారా, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా గొప్పది అని అంటూ ఉంటారు. And then you come off from the meetings. ఆ కూడికల దగ్గర నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత, or from the conference you come away from the conference. లేదా ఒక సమాజ కూడిక నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత, and then when you come back to your working place, when you come back to your home, when you come back to your neighborhood, when you come back to your local church, your original brothers, then you find that these words which were like honey, which we heard, test us. అయితే మనం తిరిగి మరలా మన గృహాలకు వస్తాం, మనం పనిచేసే చోటకు వస్తాం, మన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వస్తాం, సంఘం దగ్గరికి వస్తాం, మరలా మన సహోదరులు కలుసుకుంటాం. ఇప్పుడు ఈ మాటలు పరీక్షించబడతాయి. Then those words which were honey test you. ఆ తేనె వలె ఉన్న ఆ మాటలు ఇప్పుడు మిమ్మల్ని పరీక్షిస్తాయి. Dear brothers, dear sisters, that is the time whether the word of God, whether you are building your life on the rock or on the sand. ప్రియ సోదరులారా, అప్పుడే మీరు మీ యొక్క జీవితాన్ని బండ మీద కట్టుకుంటున్నారా
లేక ఇసుక మీద కట్టుకుంటున్నారా అనేది నిర్ణయించబడుతుంది. You enjoy the word, it's very good. మీరు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆనందించారు, చాలా మంచిది. You are building your life on the sand. అలా అంత మాత్రమే ఉంటే మీరు మీ యొక్క జీవితాన్ని ఇసుక మీద కట్టుకున్నట్లుగా ఉంటది. You are building your life on the sand. మీ యొక్క జీవితాన్ని ఇసుక మీద కట్టుకుంటున్నారు. You appreciate, you say that, oh, it was very good word, or you listen to a message from the YouTube, or you meditate from the word of God. Oh, such a good understanding I got. ఈ వర్తమానం వింటున్నప్పుడు కానీ లేదా యూట్యూబ్ లేదా వర్తమానం వింటున్నప్పుడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కానీ ఎంత అద్భుతమైన మాట అని మీరు అనొచ్చు. And you remain there. కానీ మీరు అక్కడే నిల్చుండిపోతూ ఉన్నారు. And that is building your life on the sand. అదే మన యొక్క జీవితాన్ని ఇసుక మీద కట్టుకోవడం అంటే. Let's turn to Matthew chapter 7. మరలా మన మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని చూద్దాం. Verse 26. 26వ వచనం. Everyone who hears these words of mine and does not act upon them will be like a foolish man who built his house upon the sand. మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. Recently somebody asked me, I don't feel anything when I obey God. కొద్ది రోజుల క్రితమే ఎవరు నన్ను అడిగారు, నేను దేవునికి విధేయత చూపించినప్పుడు నాకేమీ అనిపించట్లేదు అని అన్నారు. I have no good feelings when I'm filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నేను నింపబడినప్పుడు నాకేమి మంచి ఫీలింగ్స్, అభిప్రాయాలు గాని భావోద్వేగాలు గాని ఏమి నాకు రావట్లేదు అన్నారు. You know, when I pray, I don't have any good feeling, good happy feeling, pleasant feeling in me. So whether God heard my prayers, whether really am I praying, whether I'm really filled with the Holy Spirit, we all depend on feelings and feelings and feelings. మరియు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఆ యొక్క భావాలు, నేను సంతోషంగా ఉన్నట్టు, నేను ఆనందిస్తూ ఉన్నట్టుగా నాకు ఎటువంటి భావాలు, ఉద్రేకాలు అటువంటివి ఏమి నాలో రావట్లేదు. కాబట్టి అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. But we don't act upon them, beloved brothers, beloved sisters. ప్రియ సోదరి సోదరులారా, మనం వాటిని బట్టి మనం ప్రవర్తించకూడదు. When we do not act upon the words which we hear, మనం విన్న మాటలను బట్టి మనం జీవించకపోతే, then we'll be building our lives on the sand. అప్పుడు మన జీవితాలను మనం ఇసుక మీద కట్టుకుంటూ ఉంటాం. Then some problems come, verse 27. ఆ తర్వాత ఎప్పుడన్నా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు 27వ వచనంలో, some trials come, some problem come in your home or in your studies or in your workplace, some problem come suddenly, you are broken and you are shaken and you say that what is this Christianity, what is this Christ? వీటిలో గానీ, మీరు చదువుకునే చోట కానీ, మీరు పనిచేసే చోట కానీ అకస్మాత్తుగా శ్రమలు గాని సమస్యలు గాని వస్తే వెంటనే ఇదేం క్రైస్తవ్యం అని చెప్పి మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. Why did I decide to follow Jesus? Everything is shattering. మరి నేను అసలు యేసుని ఎందుకు వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాను? అంతా కూడా విరిగిపోతూ ఉంది, అన్ని కదిలిపోతూ ఉన్నాయి. I think I made a wrong decision to follow the Lord. ప్రభువుని వెంబడించాలని చెప్పి నేను ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో. No brothers, no sisters, don't ever say that. లేదు సహోదరులారా, ఆ విధంగా అనుకోవద్దు, చెప్పొద్దు. You are building your life on the sand. మీ యొక్క జీవితాన్ని మీరు ఇసుక మీద కట్టుకున్నట్లుంటుంది. There are two ways by which we build our lives on the sand. మన యొక్క జీవితాన్ని ఇసుక మీద కట్టుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. One is when you build it on only the knowledge. కేవలం తెలివి మీద మాత్రమే మనం కట్టుకున్నప్పుడు. Knowledge of God's word is very, very, very important. దేవుని వాక్యం యొక్క తెలివితేటలు చాలా 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 ప్రాముఖ్యం. I am not saying that knowledge is unimportant. తెలివి ప్రాముఖ్యం లేనిది అని నేను చెప్పడం లేదు. You know, we read that in Matthew 13, we read about 13:19, it says, because they did not understand God's word, it did not produce any fruit.
మత్తయి 13:19 కూడా ఏం చెప్పబడిందంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోలేదు కనుక వారిలో ఫలాలు అది ఫలించలేకపోయింది అని. So understanding God's word is very important. కాబట్టి దేవుని యొక్క వాక్యం గ్రహించడం, అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. Read God's word. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. Listen to verse by verse. వచనం వెంబడి వచనం వివరణ వినండి. Read through the Bible. నా బైబిల్ అధ్యాయాన్ని చదవండి. All those things are very important. We have to understand God's word. అవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ చేసి మన దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. You go for meetings, conferences. మీరు కూడికలకి, సమాజ కూడికలకి వెళ్ళడం. And you understand. You get light on God's word. మీరు గ్రహించి దేవుని యొక్క వాక్యం మీద వెలుగును పొందుకుంటూ ఉంటారు. Very important. చాలా ప్రాముఖ్యం. But you remain there. కానీ మీరు అక్కడే ఉండిపోతే, we don't go to when we do not go to the next step, then we are building on the sand. ఆ తర్వాత మెట్టుకు కనుక మనం వెళ్ళకపోతే మనం అప్పుడు ఇసుక మీద కట్టుకుంటున్నాం. Or secondly, either you understand it and you say that, oh, now only I understood, oh, I never knew this word, oh, now I am going to be different, and now everything is going to be different. I understood the word, I understood the word, I understood the word. As a young man, I used to say that many times. మరి ఇప్పుడే నేను ఈ వాక్యాన్ని విన్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంతకుముందు నాకు అర్థం కాదు, ఇప్పుడు నాకు ఇది అర్థమైంది, ఇప్పుడు నేను గ్రహించాను అని నేను యవనస్తుగా ఉన్నప్పుడు చెప్పేవాడిని. And or number two, one is understanding. Secondly, number two is your feelings. You get very good feeling. Yeah, when I was sitting in the conference, I was like sitting in heaven. You know, it was very good, very good feeling I had. I was feeling very spiritual. అయితే మొదటిది ఇసుక మీద కట్టుకోవడం అనే దానికి సంబంధించి మొదటిది గ్రహించడం, తెలివితేటలు. రెండవది మన భావాలు, మన భావోద్రేకాలు. అంటే మనం కూడికల్లో కూర్చుని ఉన్నప్పుడు మనం చాలా ఆత్మీయంగా మనం భావిస్తూ మనం అంతా బాగున్నామని అనుకుంటూ ఉంటాం. You feel that you have become really very very spiritual. You are very close to Jesus. మీరు చాలా ఆత్మీయులు అయిపోయారని, మీరు యేసుకి చాలా సమీపంగా వెళ్ళిపోయారని అనుకుంటారు. You are building on the sand. మీరు ఇసుక మీద కట్టుకుంటున్నారు. Brother, beloved sister, you are building on the sand. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇసుక మీద కట్టుకుంటున్నారు. What is building on the rock? Now I'll tell you what is building on the rock. బండ మీద కట్టుకోవడం అంటే ఏమిటి? ఇప్పుడు నేను బండ మీద కట్టుకోవడం అంటే ఏంటో చెప్తాను. I told you what is building on the sand. ఇసుక మీద కట్టుకోవడం అంటే ఏంటో నేను మీకు చెప్పాను. You remain in the understanding, you remain in the good feelings that you have. అంటే మీకున్న తెలివితేటల గ్రహింపు దగ్గర ఆగిపోతారు. మరి మీకున్న ఫీలింగ్స్, ఆ భావాల దగ్గరే ఉండిపోతారు. Okay, there we have to see. I want to show you this verse in Revelation chapter 10. ఈ వచనం మీకు చూపించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. Revelation chapter 10. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. You know, this is almost a similar passage like what we read in Ezekiel chapter 3. యెహెజ్కేలు 3వ అధ్యాయంలో మనం చదివిన దాన్ని లాగే ఇక్కడ కూడా మనం చూస్తాం. And then it says, verse 9. 9వ వచనంలో అది ఈ విధంగా చెప్తూ ఉంది. Chapter 10 verse 9. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చున్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురంగా ఉండునని నాతో చెప్పెను. What is the difference? ఇక్కడ ఉన్న వ్యత్యాసం ఏంటి? ఏంటి వేరేగా మనం చదువుతున్నాం? In the Old Testament, he ate and was sweet. పాత నిబంధనలో అతను దాన్ని తిన్నప్పుడు అది తీయగా ఉంది. But it says here in verse 9 here, Revelation, the new covenant when we come. అయితే కొత్త నిబంధనలో మనం ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి in the mouth it will be sweet, but it will make your stomach bitter. అది నీ నోటికి తేనె వలె మధురంగా ఉంటది కానీ నీ కడుపుకు మాత్రం చేదుగా ఉంటది. This is why your stomach becomes bitter. ఎందుకని మీ కడుపు చేదైంది? Because you have started
obeying that understood word. నీవు గ్రహించిన ఆ మాటకి విధేయత చూపించడం నువ్వు మొదలు పెట్టావు గనుక, You have started obeying that word. ఆ మాటకి విధేయత చూపించడం నువ్వు మొదలు పెట్టావు. Then you will have it's a tough experience, a bitter experience. అప్పుడు నీవు ఒక చేదైన అనుభవాన్ని, కఠినమైన అనుభవాన్ని నువ్వు పొందుకుంటున్నావు. Otherwise, we can enjoy in our understanding, we can enjoy in our feelings, but it is all honey. It's all sweet, very, very nice. Good feelings, good experience, good understanding. You are in the sand. మీరు గనక వాక్యాన్ని విని గ్రహించి అందులోనే సంతోషిస్తూ మీకు మారుతున్న ఫీలింగ్స్ ని బట్టి మీరు సంతోషిస్తూ ఉంటే మీరు కేవలం ఇసుక మీదే కట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు అది మీకు నోటికి తేనెలాగా ఉంటుంది అంతే. But when you start to take the word and break your will, కానీ ఎప్పుడైతే మీరు వాక్యాన్ని తీసుకొని మీ యొక్క చిత్తాన్ని మీరు విరగొట్టడం మొదలు పెడతారో. I want to show this verse in Jeremiah chapter 23. ఇర్మియా 23వ అధ్యాయంలో ఈ వచనం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Jeremiah 23, ఇర్మియా 23 verse 29. 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? My word is like a hammer that shatters a rock. బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా నా వాక్కు? The word of God, the word which you have understood, you should use it to break your will. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహించిన తర్వాత గ్రహించిన వాక్యం నీ యొక్క చిత్తాన్ని బద్దలు కొట్టడానికి నువ్వు ఉపయోగించాలి. You see, in our personality, dear brothers, dear sisters, we have 3 parts. ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క వ్యక్తిత్వంలో 3 భాగాలు ఉన్నాయి. One is the body, by which I speak, my fingers, my body. మొదటిది నా యొక్క దేహం, నా శరీరం మాట్లాడుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. Then we have, secondly, there's a thing called our mind. ఆ తర్వాత మనం రెండవదిగా మనస్సు అనే దాన్ని కలిగి ఉన్నాం. Or we can say our prana or soul. మనం రెండవది ప్రాణము అని చెప్పుకోవచ్చు. Then we have thirdly, we have the spirit. మూడవదిగా మనం ఆత్మని కలిగి ఉన్నాం. Our spirit is a place where we communicate with God. మన ఆత్మలోనే మనం దేవునితో సంభాషిస్తూ ఉంటాం. So in our soul there are 3 parts. Again, in our soul there are 3 parts. మన యొక్క ప్రాణములో, రెండో భాగమైన ప్రాణములో మరలా 3 భాగాలు ఉన్నాయి. Most important thing is our intellect. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన యొక్క తెలివితేటలు. You are able to remember, you are able to think, you are able to judge, you are able to take decisions, you are able to analyze. All these is because you have got a well-functioning mind. మీకు చాలా చక్కగా పనిచేసే మనస్సు ఉంది, ఆ యొక్క మెదడు ఉంది కాబట్టి మీరు గుర్తించుకోగలుగుతున్నారు, మీరు ఆలోచించగలుగుతున్నారు, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ మీరు చేయగలుగుతూ ఉన్నారు. Then we have, apart from this mind or this understanding, we also have our will. ఈ మనస్సు అనే ఈ గ్రహించే ఈ మనస్సు తర్వాత దాని తర్వాత మనం చిత్తాన్ని కూడా కలిగి ఉన్నాం. We have our will there. మనకి మన యొక్క చిత్తం అనేది కూడా అక్కడ ఉంటుంది. We have understanding. మనకి గ్రహింపు ఉంది. Then our will. ఆ తర్వాత మన చిత్తం అనేది కూడా ఉంది. That means based on the understanding we take decisions. మన ఏదైతే గ్రహించామో దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. At the times of temptation, we know that this is sin. I should not yield to that. మనం శోధించబడినప్పుడు ఇది పాపం అని మనకు తెలుసు, దీనికి నేను లోబడకూడదు అని మీకు తెలుసు. And then your will comes. అప్పుడు మీ చిత్తం అందులోనికి వస్తుంది. Your will decides. మీ చిత్తం నిర్ణయిస్తుంది whether to sin, yield to that temptation, or resist that temptation and run away from sin. ఆ శోధనకి లోబడాలా లేకపోతే దాన్ని ఎదిరించి పారిపోవాలా పాపం నుంచి అనేది. So there, if your will is broken, you will obey that word of God. కాబట్టి అక్కడ మీ చిత్తం అనేది విరగొట్టబడితే
మీరు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించగలుగుతారు. Allow the hammer of God's word to break your rock called your will. దేవుని యొక్క వాక్యము అనే సుత్తి మీ యొక్క బండ అనే చిత్తాన్ని విరగొట్టడానికి అనుమతించండి. Do you think your will is like the rock? Is it so hard like that? మీ యొక్క చిత్తము బండ వలె చాలా గట్టిగా ఉంటదని మీరు అనుకుంటున్నారా? If you don't believe that, next time when somebody asks you to do something which you don't like, then examine yourself. How hard it is, how difficult it is, so Lord. అయితే ఒకవేళ మీరు అలా అనిపిస్తుంటే తర్వాత ఎప్పుడైనా ఎవరైనా మీకు నచ్చంది చేయమన్నప్పుడు అప్పుడు మీరు గ్రహించండి మీ చిత్తం ఎంత బలంగా ఉందో. Or you look at a small child, 3 years, 4 years. లేదా ఒక చిన్న బిడ్డని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బిడ్డను మీరు చూసారనుకోండి. There you will find the strong will of a child. అక్కడ మీరు ఈ యొక్క బిడ్డ యొక్క బలమైన చిత్తాన్ని మీరు చూడగలుగుతారు. That is why we train up the children properly. అందుకే పిల్లల్ని మనం సరిగ్గా తర్ఫీదిస్తూ ఉంటాం. So you find that your will is so strong. కాబట్టి మీ చిత్తం చాలా బలంగా ఉంది అనేది మీరు కనుగొంటారు. The word of God has to break that will, and that experience is so bitter for you, so difficult for you. కాబట్టి ఆ యొక్క నీ చిత్తం అనే అది బండ బద్దలు కొట్టబడాలి. అది బద్దలు కొట్టబడినప్పుడు అది ఎంతో చేదుగా ఎంతో కష్టంగా ఉంటుంది నీకు. You don't like it. నీకు అది నచ్చదు. You don't like it. నీకు అది నచ్చదు. Just like a child told to a mother. ఒక బిడ్డ తన తల్లితో చెప్పినట్లుగానే God has not given me many commandments. I agree with what Zach Uncle says. మరి దేవుడు మాకు ఎక్కువ ఆజ్ఞలు ఇవ్వలేదు అని జాక్ అంకుల్ చెప్పేదానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పాడు. But God has given me only one commandment. మరి దేవుడు నాకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. Obey my parents. నా తల్లిదండ్రులకు నేను విధేయత చూపించాలి. That is the most difficult command in the Bible. I have only one, and that is the most difficult. నాకు ఇవ్వబడిన ఆజ్ఞ ఒకటే, కానీ బైబిల్ అంతట్లో అత్యంత కష్టమైన ఆజ్ఞ అదే. See that? See the power of a child's will? Did you see that? ఒక బిడ్డలో ఉండే చిత్తం యొక్క ఆ బలాన్ని మీరు చూడగలుగుతున్నారా? The power of will. చిత్తములో ఉండే శక్తి, చిత్తానుకున్న బలం. The hammer of God's word has to break that, as we read in Jeremiah 23. 29 మనం చదివినట్లుగా దేవుని యొక్క వాక్యం ఆ బండని బద్దలు కొట్టాలి. So I told you, your mind has got, or your soul has got 3 parts. One is knowledge or your understanding. మరి మీ యొక్క ప్రాణంలో 3 భాగాలు ఉన్నాయని చెప్పాను. మొదటిది తెలివితేటలు లేదా మీ యొక్క గ్రహింపు అని చెప్పాం. Then secondly, we have the will. రెండవదిగా మనం చిత్తాన్ని కలిగి ఉన్నాం. Based on that knowledge, whether you are using your will to obey that knowledge or resist that knowledge. మీరు ఏదైతే తెలివిని పొందుకున్నారో ఆ తెలివిని ఉపయోగించుకుని మీ యొక్క చిత్తాన్ని లోబడుతున్నారో లేకపోతే ఆ యొక్క చిత్తానికి విధేయత చూపిస్తున్నారా అనేది మీకు తెలుస్తుంది. That is left to each one of us. అది మనలో ఉన్న ప్రతి ఒక్కరికి విడిచిపెట్టబడింది ఆ విషయం. And God will give us the Holy Spirit for that. దానికోసం దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. What is the third thing? మూడవది ఏంటి? Our soul has got our knowledge, then our will, and what is the third one? మన ప్రాణంలో 3 ఉన్నాయి. అందులో మొదటిది మన యొక్క తెలివితేటలు, రెండవది మన యొక్క చిత్తం, మూడవది ఏంటి? That is the feelings I told you earlier. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే మనకుండే ఫీలింగ్స్, భావోద్వేగాలు. And you say that, oh, I don't want to obey, but I'm very happy. I want to, that's the reason, when you, let us say that when let us go for a cricket, everyone is so happy. ఉదాహరణకు మనం చూస్తే మనం క్రికెట్కి వెళ్ళాలనుకుంటే మనం ఎంతో సంతోషంగా ఉంటాం. Why? ఎందుకని? Because building the lives on sand. ఎందుకంటే మనం జీవితాలు ఇసుక మీద కట్టుకుంటున్నాం. Not based on obedience. విధేయత మీద ఆధారపడి కాదు. Or we are going for a picnic. లేదా మనం ఒక విహారయాత్రకి వెళ్తూ ఉన్నాం, పిక్నిక్. People who are visitors also come.
మరి సందర్శకులాగా వచ్చే వాళ్ళు కూడా వచ్చారు. They are not committed members in the church, but still they want to come. వారు సంఘంలో తమను తాము అప్పగించుకున్నవారు కాదు కానీ అయినా వచ్చారు. These are the shallow Christians who build their lives on the sand. మరి ఇటువంటి వారందరూ కూడా వారి జీవితాల్ని ఇసుక మీద కట్టుకుంటున్న వారుగా, లోతు లేని క్రైస్తవులుగా ఉంటారు. But then some serious Bible study or some serious, some action, you find that these people will disappear. కానీ ఎక్కడైనా తీవ్రంగా మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, పఠిస్తూ ఉన్నప్పుడు కానీ అటువంటి సమయాల్లో వీళ్ళు మనకు అసలు కనబడరు. These are the people who build their houses or their lives on the sand. వీరే తమ యొక్క జీవితాలను ఇసుక మీద కట్టుకుంటున్నవారు. So dear brothers, dear sisters, కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, whether you can examine yourself. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవచ్చు. Are you building your life on the sand, like all fun, enjoyment, feelings, only that? మీ యొక్క జీవితాలను ఇసుక మీద కట్టుకుంటున్నట్లు ఏదో ఎప్పుడు ఉండే వినోదాలు, సంతోషాలు అనుకుంటూ వాటి మీదే ఉన్నాయా? I'm not against that. నేను దానికి ఏం వ్యతిరేకని కాదు. We should play, we should enjoy, we should have fun, we should have good feelings, everything is correct. We should have good food, everything I enjoy and I support. మనం ఆడుకోవాలి, వినోదం కలిగి ఉండొచ్చు, మనం మంచి ఆహారం తినొచ్చు, వీటన్నిటికీ నేను సహకరిస్తాను. Nothing wrong in that. అందులో తప్పేం లేదు. But if you remain there and you don't go to the next step of obedience, of breaking your will, then we are building your life on the sand. That's all I'm saying. మీరు అక్కడే నిలిచి ఉండిపోయి మీ చిత్తాన్ని విరగొట్టడానికి ఇష్టపడకుండా అక్కడే ఉండిపోతే మనం మన జీవితాల్ని ఇసుక మీద కట్టుకున్నట్లు ఉంటుంది. One more point I'll tell you. ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. I told you that you have got your knowledge and then you have got a will. Number 2. నేను చెప్పాను మీకు తెలివి, తర్వాత రెండవదిగా చిత్తం అనేది ఉందని. When you use your will to obey God's word, you become a little more come closer to God. ఎప్పుడైతే మీ యొక్క చిత్తాన్ని దేవునికి విధేయత చూపించడానికి ఉపయోగిస్తారో అప్పుడు మీరు కొద్దిగా దేవునికి దగ్గరగా వస్తూ ఉంటారు. You become spiritual. మీరు ఆత్మీయులు అవుతారు. It all depends on what you do with your will. ఇదంతా కూడా మీ చిత్తముతో మీరు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. Let's see verse 24. Matthew chapter 7 verse 24. మనం మత్తయి సువార్త 7:24 చూద్దాం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. Who acts upon the words of Jesus. యేసు యొక్క మాటలు విని వాటి చొప్పున చేసేవాళ్ళు. In chapter 5, chapter 6, chapter 7. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఉన్న మాటలు. Which will lead them towards freedom from sin, as it says in verse 23. 23లో చెప్పబడినట్లుగా వాళ్ళని పాపం నుంచి విడిపించే స్థితికి వారిని తీసుకెళ్తుంది. And then it says, such a man is building his life on the rock. ఆ తర్వాత ఏమని చెప్తుందంటే అటువంటి వ్యక్తి తన యొక్క ఇల్లును బండ మీద కట్టుకుంటున్నాడు. Doesn't say that he will not have any problems. Verse 25. తనకి ఏ సమస్యలు ఉండవు అని చెప్పడం లేదు. 25వ వచనం చూడండి. Problems will come. సమస్యలు వస్తాయి. Yeah, I know many brothers. నాకు చాలా మంది సహోదరులు తెలుసు. Recently I was hearing Brother Enosh's testimony. ఇంతకు ముందు నేను ఎనోష్ సాక్ష్యాన్ని నేను విన్నాను. What all problems that he went through. ఎన్ని సమస్యలు గుండా తను వెళ్ళాడు. Floods came, rains came, winds came, burst against that house. But brother is still here. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, అయినా సరే సహోదరుడు ఇక్కడే ఉన్నాడు. It is amazing. Like that, I can tell that about many brothers. ఆ విధంగా అనేక సహోదరుల గురించి చెప్పగలను. Even some of you. మీలో కొంతమంది కూడా. Dear brothers, dear sisters. ప్రియ సహోదరి సహోదరులారా, learn to build your life on the rock. మీ యొక్క జీవితాలను బండ మీద కట్టుకోవడానికి నేర్చుకోండి. Breaking your will is difficult and it will cause bitterness. It is against your desires,
But that is the only way forward for your spiritual development. మన చిత్తాన్ని విరగొట్టుకోవడం అనేది, బద్దలు కొట్టుకోవడం అనేది ఎంతో కష్టము, చేదైనది అయినప్పటికీ మన యొక్క ఆత్మీయ పురోగతికి, ఎదుగుదలకి అది ఎంతో అవసరం. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you, Lord. తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. Help my dear brothers, dear sisters. నా ప్రియ సహోదరి సహోదరులకు సహాయం చేయండి. Help them, Lord, to build their life on the rock, not on the sand. ఇసుక మీద కాక బండ మీద వారి జీవితాలను కట్టుకోవడానికి వారికి సహాయం చేయండి. Not on the knowledge, but not on the good feelings that they have, but a broken will. వారు కలిగి ఉన్న మంచి భావోద్వేగాల మీద కాక నీ యొక్క చిత్తం మీద కట్టుకోవడానికి సహాయం చేయండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.